పిల్లలను మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్స్కు దూరం చేసి వారిలో సృజనాత్మకత, ఆలోచన శక్తిని పెంచడంలో గ్రంథాలయాలు ఎంతో కీలకమని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో తెలిపారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. గ్రంథాలయాలు అభివృద్ధిపై మంత్రి లోకేష్ అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లా కేంద్ర గ్రంథాలయాలు పెరుగుతున్నాయన్నారు. గ్రంథాలయ సెస్ నిధులు తిరిగి సంబంధిత బోర్డుకు జమ చేసేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ వివరించారు. అమరావతిలో అత్యాధునిక వసతులతో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మిస్తామని చెప్పారు. అధ్యక్ష, గ్రంథాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా కూటమి అంటే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా మంగళగిరిలో ఒక మోడల్ ఏర్పాటు చేశాము. సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక లైబ్రరీ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలాంటి వసతులు ఉండాలి, అక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలి, ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలని దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మంగళగిరిలో రాత్రి 7ంటికి 8ంటికి కూడా వెళ్ళినా సుమారుగా 200-300 మంది పిల్లలు అక్కడ ఉంటున్నారు, చదువుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అప్పేర్ అయ్యే వాళ్ళు కూడా అక్కడ ప్రిపేర్ అవుతాం జరుగుతుంది అధ్యక్ష. అనేక మార్లు కూడా నాకు ఫోటోలు కూడా వాళ్ళే పంపిస్తాం జరిగింది. థ్యాంక్ యూ కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే నియోజకవర్గం, జిల్లా, జోనల్, సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. బలోపేతం ఇక్కడ ఆల్రెడీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా బలోపేతం చేయాలి, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో లేదంటే పాతపడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏదైతే జిల్లా గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన సెస్ గత ప్రభుత్వాలు ఏంటంటే అది నేటికల్ సిఎఫ్ఎంఎస్కి పెట్టేసి డైరెక్ట్గా ట్రెజరీకి తీసుకొచ్చారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులతో మాట్లాడి అది మాకు ఇవ్వండి, అది మా నిధులు కనుక అది రేపు గ్రంథాలయాలు ఏర్పాటు చేసాక ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్తాం జరిగింది అధ్యక్ష. అది ఈ సంవత్సరం నుంచి మాకు నిధులు ఇస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యురాలకు నేను హామీ ఇస్తున్న అధ్యక్ష, 9 నెలల్లో కడప గ్రంథాలయ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మేడం గారి చేతుల మీదుగా ఆ గ్రంథాలయాలు కూడా కడప ప్రజలకి అంకితం చేస్తామని సభాముఖంగా సభ్యురాలు తెలియజేస్తున్న అధ్యక్ష.